ఉద్యమకారుల ఆత్మగౌరవ సభతో పెద్ద ఎత్తున ఉద్యమకారులతో మీటింగ్ పెట్టారు. కవిత ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే అక్క ఏంటి 12 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ఉద్యమకారులు ఇక్కడ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకోవడం ఎట్లా వస్తున్నారు? అంటే ప్రధానంగా ఒకటండి, 12 ఏళ్ళైనా కూడా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరకపోవడం అనేది తెలంగాణ సమాజంగా మనందరికీ కూడా అవమానమే, ఒక్కరిద్దరని కాదు. దీనికి కారణం ఎవరు ఏంటి అనేటటువంటిది మనం ఆలోచించుకోవాలి. మొదటి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ, ఇప్పుడు 2 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ఉద్యమకారులకు అన్యాయం చేసిందనే విషయంలో ఎటువంటి అనుమానాలు లేవు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మాట ఇచ్చి వచ్చారో రేవంత్ రెడ్డి గారు, ఏదైతే గద్దెనెక్కి ఉన్నారో వారు తను ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి, ఉద్యమకారులకు న్యాయం చేయాలి. వారి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలనే మేము అడుగుతున్నాం తప్పితే వేరే ఏం అడగడం లేదు. దాన్ని త్వరితగతిన వారి బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి న్యాయం చేయాలని కోరుతాం. 1200 మంది ఆత్మబలిదానం అని చెప్పేసి పదే పదే చెప్పారు. బట్ ఎందుకు అంతమందిని గుర్తించడంలో ఎక్కడ లోపం జరిగింది? గత 10 ఏళ్లలో మీరు అధికారంలో ఉన్నారు, లోపం ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, చాలా సందర్భాల్లో నేను కూడా కేసీఆర్కి చెప్పాను చాలా అంశాల గురించి. మరి ఎక్కడ పట్టించుకోలేదు, ఎక్కడ లోపం జరిగింది? నేను ఒకటే చెప్తా ఉన్నా అండి, ఏదైతే అధికారం వచ్చిన తర్వాత ఉద్యమకారులను విస్మరించడం జరిగిందో దానివల్లనే ఇంకా కూడా ఈ సమస్య పరిష్కారం కాకుండా ఉంది. ఆనాడే ఒక ప్రాతిపదిక తయారు చేసి ఉంటే, ఆనాడే ఒక ఐడి సిస్టమో లేకపోతే గుర్తించడానికి ఒక అంశమో ఏదన్నా ప్రాతిపదిక చేసి ఉంటే బాగుండేది. అది చేయలేదు కాబట్టి మరి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం మరి ఏం చూసుకొని హామీ ఇచ్చింది, ఎట్లా చేస్తామని హామీ ఇచ్చింది వారికే తెలియాలి. ఈ బడ్జెట్ సమావేశాల్లో మాత్రం ఖచ్చితంగా హామీలు నిలుపుకోవాలని చెప్పి నేను కోరుతాను. కేసీఆర్ పెద్ద ఉద్యమకారుడు, అతని వల్లే కాలేదు. మరి రేవంత్ రెడ్డి అసలు ఉద్యమకారుడు కాదు, గన్ను పట్టుకొని వెళ్ళాడని చెప్పేసి మీరే చెప్తున్నారు. మరి కేసీఆర్ పట్టించుకున్నప్పుడు రేవంత్ రెడ్డి పట్టించుకుంటాడని ఎట్లా అనుకుంటున్నారు? నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు వారు చేయాలని డిమాండ్ చేయడం మా యొక్క హక్కు. ప్రజలుగా, ప్రజా సంఘాలుగా, ఉద్యమకారుల సంఘాలతో నిలబడి అండగా ఉండి మేము ప్రయత్నం చేస్తాం సాధించడానికి. దానికి ఇమీడియట్గా బడ్జెట్ సమావేశాల్లో మరి వారు ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. చాలా ఎమోషనల్ అయ్యారు చాలా సందర్భాల్లో కూడా. ఈరోజు మాట్లాడేటప్పుడు కూడా నేను కూడా గమనించాను. అంటే ఉద్యమ రోజులు ఏమైనా గుర్తొచ్చాయా, ఉద్యమకారులు ఏమైనా గుర్తొచ్చారా? చాలా మంది సూసైడ్ చేసుకున్నారు అండి, ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు కూడా చూసారు మీరు, అమరవీరుల కుటుంబాల వాళ్ళు వచ్చారు. వాళ్ళని చూస్తూ ఉంటే ఆ బాధ గుండె తరుక్కుపోయేటటువంటి పరిస్థితి. మరి ఆ గుండె తరుక్కుపోతున్నటువంటి సందర్భంలో కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అటు పోరాటాన్ని, ఇటు ఇమోషన్స్ని అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి మాత్రం ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబానికి అండగా నిలబడతాం. గత ప్రభుత్వంలో ఏది జరిగినా మేధావులు పెద్ద ఎత్తున స్పందించేవాళ్ళు. బట్ ఈ 2.5 సంవత్సరాల నుంచి మేధావుల మౌనం ఎట్లా ఉంది, ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్తారు? ఒకటే మాట అండి, మేధావులందరూ కలిసి, కోదండరామ్ సార్ లాంటి వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి గారికి ఒక రాచముద్ర వేశారు అన్నాడు. అందుకని ఉద్యమకారులు కూడా ఆవేదనతో కేసీఆర్ గారి మీద కోపంతో మరి అటువైపు వారిని గద్దెనెక్కించినటువంటి పరిస్థితిని చూసాం. ఆ తర్వాత వారు మాట నిలుపుకుంటలేరు, అది కరెక్ట్ కాదు. మాట నిలుపుకోవాలని డిమాండ్ చేస్తారు. భవిష్యత్తు ప్లాన్ ఏంటి, యాక్షన్ ప్లాన్ ఏంటి? థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఖచ్చితంగా కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలా వరకు ఉద్యమకారులను గుర్తించడానికి చాలా లోపాలు జరిగాయి. దానికి సంబంధించి ఉద్యమకారులు ఇక్కడ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చాలా అంశాలు పెట్టారు. ఉద్యమకారులకు 250 గజాల జాగా కానీ, లేకపోతే 25,000 పెన్షన్ కానీ, సంక్షేమ బోర్డు కానీ, ఇట్లా చాలా అంశాలు ఉద్యమకారులకు సంబంధించి మేనిఫెస్టోలో పెట్టారు. ఖచ్చితంగా వాటన్నిటినీ ఈ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26వ తారీఖు ఈ నెల వచ్చే నెల నుంచి అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు. సో దానికి సంబంధించి బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఉద్యమకారులకు పెద్ద ఎత్తున ఏదైతే మేనిఫెస్టో చెప్పారో వాటన్నిటి మీద బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం మీద మా పోరాటం ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన కోదండరామ్ చూసే రేవంత్ రెడ్డిని ఉద్యమకారులు నమ్మారు. సో ఇప్పుడు కోదండరామ్ పెదవి విప్పాలి. 2.5 సంవత్సరాలుగా ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంటే కోదండరామ్ ఎక్కడా కూడా మాట్లాడలేదు. సో ఖచ్చితంగా కోదండరామ్ని కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇప్పటి నుంచి కోదండరామ్ ఖచ్చితంగా బాధ్యత తీసుకొని రేవంత్ రెడ్డి దగ్గరికి ఉద్యమకారులందరూ తీసుకెళ్లి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే నిలబెట్టుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. లేని ఎడల దానికి సంబంధించిన పెద్ద ఎత్తున భవిష్యత్తులో కార్యాచరణ ఉంటుందని చెప్పేసి కవిత చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.